కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. ఇలా జరుగుతాం ఎమ్మెల్యే గారు కొంచెం ముందుకి సార్, కొంచెం ముందుకి సార్, కొంచెం ఎమ్మెల్యే గారు సార్. కార్లు అదే మన కార్లు ఉన్నాయి. నేను పిలవలేదు మా లీడర్లు పిలవలేదు. ఎంపీ గారు పేరు రాశారు తప్ప ఆయన ఉన్నారా విషయం మర్చిపోయాం. సారీ సారీ. ఇవాళ కుదిరింది అది ఉన్నాక వచ్చిపోయి అది క్లాస్ ఉంది. నేను చేస్తా వారిని కరిరంగారావు గారు మాకు కోరుతున్నామండి. అలాగే పీ మీదకి రావాల్సిన కోరుతున్నారు. బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నామండి. వారికి బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. మన దెందులూరు నియోజకవర్గ స్టేజ్ మీదకి రామని కోరుతున్నాం అయిందండి. వారిని కూడా బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నామండి. మండల పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డెవలప్మెంట్ జరిగిన గ్రామాల్లో ఇది ఒకటి. అలా ఈ సోమర్పాడు ఈ ఏషియన్ రోడ్డు కూడా నేను ఆ తర్వాత ఇది ఉప్పు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఒక మంచి పీటీ రోడ్డు సిమెంట్ రోడ్డుతో కలిపి వేయడం జరిగింది. శివారు వరకు దాదాపు 3 కోట్లతో మీరు ఎవరన్నా వెసులుబాటు ఉంటే అది కూడా చేసి పెట్టండి సార్. డబుల్ రోడ్ చేయండి సార్. సాయంకాలం 6 అయితే గోపంపాడులో కనీసం ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ. ఈరోజు దెందులూరు మండలం సోమవారపాడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 78 లక్షల రూపాయలతో కూడలినటువంటి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో మార్కెట్ యార్డ్ దగ్గర నుండి పెదవేగి దాకా ఎక్కడైతే రోడ్డు పాడైపోయిందో ఆ రోడ్డుకు కూడా 3 కోట్ల అంచనాతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా ఎంపీ గారికి, పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా కూటమి నాయకులు, మేము, ఎంపీ గారు, అధికారులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఇందలూరు కాన్స్టిట్యున్సీలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఎమ్మెల్యే కృషితో 3,75,00,000 రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే రోజుల పనులన్నీ కూడా తొందరలో చేయబోతున్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా కానీ దిందలూరులో మనం తిరుగుతున్నామంటే
దిందలూరు రోడ్లు అన్ని కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో దిందలూరు రోడ్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా వరకు వెంటబడి ఆ రోడ్లన్నీ కూడా బాగు చేసుకుంటున్నారు. ఇవాళ మళ్ళీ కొన్ని ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తాం, మీరు అప్రూవల్ చేయమని అడుగుతున్నారు. ఈవెన్ సిఆర్ఐఎఫ్ నిధులతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రోడ్లు పెడతామన్నారు. 100% పెట్టి అవి కూడా నిధులు తీసుకొని వచ్చి అవి రోడ్లు కూడా చేద్దామని ఆయనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు అంటేనే అభివృద్ధి. అందుకని ఇవాళ ఎక్కడ చూసినా కూడా హోల్ దిందలూరులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఆయనని అభినందించాలి అవసరం ఎంతైనా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దిందలూరు ప్రజలకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.